వై నాట్ 175 అనుకుంటే సీన్ రివర్స్ అయింది. ఓడిపోయిన వైసీపీ నేతలకు భవిష్యత్ బెంగ పట్టుకుంది. సీమ జిల్లాలో కొందరు కండువా మార్చేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నట్టు చర్చ సాగుతోంది. ఇంతకీ వాస్తవం ఏంటి? సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం వైసీపీని కుదిపేస్తోంది. మరీ ముఖ్యంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎన్నికల ఫలితాలు ఆ పార్టీ నేతలకు షాక్ ఇచ్చాయి. ఇప్పుడు 40 గ్రాముల జీడి ఇంగువ పొడి కొంటే 40 గ్రాముల జీడి ఇంగువ పొడి ఉచితం. ఇప్పుడు 40 గ్రాముల జీడి ఇంగువ పొడి కొంటే 40 గ్రాముల జీడి ఇంగువ పొడి ఉచితం. 14 అసెంబ్లీ 2 పార్లమెంట్ స్థానాలకు గాను కేవలం 2 అసెంబ్లీ స్థానాలకు వైసీపీ పరిమితం కావడంతో ముఖ్య నేతలు భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. ఎన్నికల ముందే కొందరు ప్రత్యక్షంగా టీడీపీ కండువా కప్పుకోగా కొందరు లోపాయకారిగా టీడీపీకి అనుకూలంగా పనిచేసినట్లు ఆరోపణలున్నాయి. ఫలితాలు పూర్తిగా కూటమికి అనుకూలంగా రావడంతో కొందరు ముఖ్య నేతలు కూడా ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. ప్రమాణ స్వీకార ప్రక్రియ తర్వాత ఉమ్మడి జిల్లాలో రాజకీయ సమీకరణలు మారే అవకాశం ఉందనే చర్చ వైసీపీలో ఉంది. ఉమ్మడి జిల్లాలో నామినేటెడ్ పదవులకు ఇప్పటికే కొంతమంది రాజీనామా చేశారు. మరికొందరు రాజీనామా చేయాలా వద్దా అనే ఆలోచనలో ఉన్నారు. వైసీపీలో కొనసాగాలా, ప్రత్యామ్నాయం చూసుకోవాలా అనే ఆలోచనలో మరికొందరు ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీ పాలనలో ఇబ్బందులు పడాల్సి వస్తుందన్న ఆలోచనతో ఉన్న పలువురు వైసీపీ నేతలు బీజేపీ, జనసేనలో చేరేందుకు సర్వం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఉమ్మడి జిల్లాలో ఓటమి పాలైన మాజీ ఎమ్మెల్యేల్లో కొందరు మాత్రమే ఇప్పటి వరకు క్యాడర్ ముందుకొచ్చి ధైర్యం చెప్పారు. మెజార్టీ మాజీ ఎమ్మెల్యేలు ఇంకా ఓటమి బాధ నుంచి బయటపడలేదు. ఒకరిద్దరు సోషల్ మీడియాలో మాత్రమే స్పందించారు. ఉమ్మడి జిల్లాలో నియోజకవర్గాల్లో ఏకఛత్రాధిపత్యం వహించిన నేతల్లో 2-3 కీలక నేతలు కండువా మార్చడం ఖాయమని వైసీపీ క్యాడర్లో చర్చ జరుగుతోంది. ఇక కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కండువాలు మార్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం.